గ్రూప్ 1కి 563 పోస్టులకు పరీక్షలు నిర్వహించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. నియామక పత్రాలు అందించే సమయానికి కోర్టులో కేసులు వేశారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్. గ్రూప్ 1 పరీక్షలు 563 కంబైన్డ్ స్టేట్లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇయ్యలే. ఆనాడు గ్రూప్ 1 పరీక్షలు మీకు తెలుసు, గత ప్రభుత్వం పరీక్షలు పెడతామని చెప్పి పెట్టి ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్మి వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పరీక్షలలో పాస్ చేసుకున్న పరిస్థితి వస్తే పట్టుకొచ్చి లోపలేసి రద్దు చేసి కొత్త పరీక్షలు పెట్టినాం. దాదాపు 5 లక్షల మంది ఈరోజు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయినారు. నియామక పత్రాలు అందించేటప్పుడు వండుకున్న వంట నోట్లో పెట్టుకునే సందర్భంలో ఈరోజు కింద పడేసి పొలిటికల్ లిటిగేషన్స్ ఈరోజు కోర్టులేసి నియామక పత్రాలు అందకుండా దేశం మొత్తం ఆదాయం పెరుగుతుంటే ఏపీలో మాత్రం ఇన్కమ్ రావడం లేదన్నారు మాజీ సీఎం జగన్. మంచి చేసిన వైసీపీనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. మోసాలు చేస్తున్న టీడీపీకి ఈసారి డిపాజిట్లు కూడా ఇవ్వకుండా కొడతారన్నది విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్లు నొక్కలేకున్నాడు అంటే కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకున్నది పంచుకోవడము, ఇది జరుగుతూ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం. దేశం మొత్తం 11%, దేశం మొత్తం 13% ఆదాయాలు, దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం 3% పెరిగాయి. ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే కారణం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు రావడంలా. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగల ముఠా జోబులు లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే ఇక ఏ మంచి చేయని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల. రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు ప్రతిపక్షంలో ఉండం, అవతలో ఉంది అధికారం, అవతలోడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకున్నా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి మీకు చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు. టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా సమయం వచ్చేంత వరకు ఓపిక పట్టడం తమ బలం అన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. మహానాడు ద్వారా రాయలసీమకు వరాలు కురిపిస్తారనుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని విమర్శించారు. ఈరోజు మీ ట్రాక్ రికార్డ్ ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలు ఇప్పటికే మోసపోయాము, కానీ ఏం చేయగలము, మోసపోయాము తప్ప ఇంకేం చేయగలము, టైం కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేమన్న భావనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి లెక్క పెట్టుకోండి, మీ రోజులు టైం వచ్చినప్పుడు మీకు ఎంత బలమైన దెబ్బ ప్రజలు కొడతారంటే మళ్ళీ లేవలేని విధంగా ప్రజలు దెబ్బ కొడతారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా. ఏపీ లిక్కర్ కేసులో రేపు కూడా రాజకేశ్ రెడ్డిని ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఇవాళ సుమారు 100కు పైగా ప్రశ్నలు అడిగారు ఈడీ అధికారులు. సిట్కు ఇచ్చిన స్టేట్మెంట్లో సమాధానాలతో సరిపోల్చుకున్నారు. చాలా ప్రశ్నలకు రాజకేశ్ రెడ్డి వేరువేరుగా సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ హైకోర్టులో వంశీ మరో పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నూజివీడు కోర్టులో వంశీ బెయిల్ డిస్మిస్ అవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని.
అడవుల్లో తిరగాల్సిన ఏనుగులు రోడ్లపై సంచరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. మన్యం జిల్లా గురుగుబెల్లి మండలం తోటపల్లి గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, వాహనదారులు. చిత్తూరు జిల్లా సోమలలోనూ ఏనుగుల సంచారం కలవరపెడుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ సోదాలు నిర్వహించింది. పట్టాదార్ పాస్బుక్ కోసం ఓ వ్యక్తి నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేశాడు. 12 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. దీంతో ఆర్ఐ కృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం లంచం డిమాండ్ చేశాడు స్పెషల్ ఆర్ఐ మహేష్. 25,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం 1,20,000 లంచం డిమాండ్ చేసినట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. కుత్బుల్లాపూర్లోని జీడిమెట్ల పరిధిలో మావోయిస్టుల పేరుతో లేఖ విడుదల చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీన మావోయిస్టుల పేరుతో లేఖ రాశారు ఇద్దరు వ్యక్తులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. తిరుమల నడక మార్గం ఘాట్ రోడ్లో చిరుత సంచారంతో దేవస్థానం అప్రమత్తమైంది. ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు ఈవో శ్యామలరావు. నడక మార్గంలో పరిశీలించారు. 7వ మైల్ రాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు అడిషనల్ ఈవో తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో వసతులు, క్యాంటీన్లు, శానిటైజేషన్ ధరలు లాంటి అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 2 రోజులుగా రెవెన్యూ అధికారులు థియేటర్లను తనిఖీ చేస్తున్నారు. మచిలీపట్నంలోని పీవీఆర్ మాల్ను ఆర్డీఓ స్వాతి తనిఖీ చేశారు. సినిమా థియేటర్లో ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్, టికెట్ల రేట్లపై ఆరా తీశారు. మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా జగైపేట పట్టణంలోని సినిమా థియేటర్లలో తనిఖీలు జరిగాయి. అలంకార్, కమల, 3G థియేటర్లలో రెవెన్యూ అధికారులు సోదాలు చేశారు. థియేటర్లకు అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు అధికారులు. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025-26 ఖరీఫ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది. మద్దతు ధర కోసం 2,70,000 కోట్ల రూపాయలు కేటాయించింది. వరిపై మద్దతు ధర పెంచింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీకి సంబంధించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని లేఅవుట్లు, నిర్మాణాలు రెరా పరిధిలోకి తీసుకురావాలన్నారు. కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అథారిటీకి వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కారం కావాలన్నారు మోడీ. దేశంలోని పలు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తూ ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.